Hello everyone, this is Dr. Madhuri, Consultant Obstetrician and Gynecologist at Medistar Hospitals, Amirpet branch. Today, let us discuss a simple topic that is regarding folic acid supplementation in pregnancy. అంటే ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ అనేది ఎప్పటి నుంచి వేసుకోవాలి, ఇది ఒక సింపుల్ టాపిక్ కానీ వెరీ ఇంపార్టెంట్. లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. మామూలుగా వైటమిన్ ఫోలిక్ యాసిడ్, దిస్ ఇస్ వైటమిన్ B9, ఇది బి కాంప్లెక్స్లో వన్ ఆఫ్ ద కాంపనెంట్. సో ఫోలిక్ యాసిడ్ అనేది ఏంటి అని అంటే బేబీ డెవలప్మెంట్ అప్పుడు బేబీది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అవి రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి వాడే టాబ్లెట్ అనమాట. ఇదేంటి అని అంటే ఐడియల్ టైం, యూజువలీ చాలామంది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత మన దగ్గరకు వస్తూ ఉంటారు. కాకపోతే ద బెస్ట్ టైం టు టేక్ ఫోలిక్ యాసిడ్ 3 months ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు నుంచే దీన్ని వాడితే బాగుంటుంది. సో చాలామంది ఏంటంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత లేదంటే స్కాన్ అయిన తర్వాత వస్తూ ఉంటారు. బట్ ఈ టైం లోపల కూడా ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాకో లేకపోతే స్కాన్ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి వాడదాము అనే దానికన్నా ముందు ద బెస్ట్ టైం టు విజిట్ యువర్ డాక్టర్ 3 months బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ వస్తేనే ఏమేం చేయాలి, ఏమి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి బేబీ ఫార్మేషన్ అప్పుడు బేబీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, దట్ ఈస్ ద న్యూరల్ ట్యూబ్ అని అంటాం అనమాట. బేబీది మెదడు, వెన్నుపాము అండ్ వెన్నుముక, ఈ సంబంధిత ట్రాక్ట్ ఏదైతే ఫామ్ అవుతుందో దానిలో లోపాలు రాకుండా ప్రివెంట్ చేయడానికి జరుగుతుంది. సో ఇది ఏంటి అని అంటే 3 months ముందు నుంచి వాడి ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అని అంటే 3 months అంటే మొదటి 3 నెలలు కంప్లీట్ అయ్యేంత వరకు ఇదే టాబ్లెట్ వాడతామన్నమాట. సో డోంట్ వెయిట్ till you get positive result for pregnancy and do consult your doctor before planning. Thank you.